సూర్యుడే పరమాత్మ అయితే సూర్యకిరణం అహం స్ఫురణ అవుతుంది, నేను స్పందన అవుతుంది. ఈ నేను స్పందనను అహం స్ఫురణను పట్టుకుంటే, అహం స్ఫురణను పట్టుకుంటే సూర్యకిరణం పరమాత్మ కిరణాన్ని పట్టుకున్నట్టే సూర్యుని పరమాత్మను ఈజీగా సులభంగా చేరుకోవచ్చు. సూర్యకాంతి ఉంది, చెట్లు, మొక్కలు, ఇంకా మేఘాలు, ఇంకా ఏవైనా అడ్డుకున్నాయనుకోండి చూడ్డానికి, ఆ సూర్యకాంతి కొంచెమైనా కిరణాలు ఏవైనా తెలుస్తూ ఉంటే ఆ కిరణాల ఆధారంగా తెలుసుకుంటూ సూర్యుడిని మనం పట్టుకోవడం అన్నమాట. అంటే మన అస్తిత్వం, ఆలోచనలు కదులుతున్నప్పుడు, ఆలోచనలు ఆగినప్పుడు మన అస్తిత్వం, నేను ఉన్నట్లు నాకు తెలుస్తూ ఉంటే, మీరు ఉన్నట్లు మీకు అనిపిస్తూ ఉంటే, ఆ స్పృహ ఏదైతే ఉందో అదే సూర్యకిరణం అనుకోండి. ఆ స్పృహను పట్టుకొని కానీ మనము